దొంగతనం నింద కూడా వేసినాను. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఇంకా వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే పొద్దున్న జరిగింది, మీరు ఆల్రెడీ వీడియో చూసింటారు. ఇంకా మనవాడు పొద్దున్న నుంచి నేను వెళ్ళిపోతా, నేను ఉండను, ఇంకా నేను ఉండడం ఎందుకు, మీ అతి తట్టుకోలేకుండా అది అని చెప్పి బట్టలు యాడ్ ఉండేటన్ని ఏరుకొచ్చుకొని సర్దుకుంటాడు. గేడి పెట్టి వచ్చినాను, ఆ కెమెరా కూడా సెట్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో వాడు వెళ్ళిపోతాడు, నేను ఏదో ట్విస్ట్ ఇస్తాను, దానికి మనవాడు ఉంటాడా వెళ్ళిపోతాడు అనేది. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ. లవ్ యూ ఆల్. టాటా. మినిమేషన్ నువ్వు ఆడేం అట్లా అరుచుకుంటూ కూర్చోద్దు, అర్థమైందా? ఏదో ఏదో కొంపలు ముని మీద ఏదో మొగుడు వచ్చిన ఆడది లెక్క ఓ లవలవలలో వదులుతాను. ఏం కొంపలు మునిగినాయని బుడ్డికి ఏంద్రా ఏంది? నిన్ను ఉండాలి ఇంట్లో ఎవడిని ఉండమని బంగమయ్యేవాడు కూడా ఎవడు లేడు. ఎవడిని ఉండమని బంగమయ్యేవాడు కూడా ఎవడు లేడు. రగలు పెట్టేది నా మీద ఏదంతా నాకు ఇష్టం, నా మీద ఇష్టం లేదని కదా, ఇష్టం లేదని కదా మీరంతా. ఇప్పుడు అవి కాదు మ్యాటర్. ఇప్పుడు ఏంది? ఇప్పుడేమి ఉంచుకోలేదు, ఎట్లా ఉంచుకునేదిరా? నువ్వు ఉంచుకునేది ఉంచుకునేది ఏంది? ఏది నువ్వు ఉంచుకునేది అమ్మాయా? ఏది నువ్వు ఉంచుకునేది అమ్మాయా? అమ్మాయి మళ్ళీ ఏది మాట్లాడతావు? ఉంచుకునేది ఏంది? వెళ్ళిపోరని చెప్పాలి. ఎవరు విషం పెట్టింది, కొట్టినాను. ఇప్పుడు ఏమి నువ్వు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినావు కదా? ఆ బ్యాగ్ ఎడదే ఏంటికి ఏంటికి ఏమో రూమ్ లో ఏమేమి సర్దుకున్నావు? అంత అరమంటే చూడు. ఈ బగరా లైటింగ్ పడదా? నీ మాత్రం అట్లా ముంచేసేది ఉండదు ఆడ. నా బట్టలు నా ఉండేంత వరకే ఎత్తకనే ఎత్తికినా దొరికేది ఏదో తెలుస్తుంది. దొరికేది ఏదో తెలుస్తుంది. నువ్వు ఇంకా అవసరమే లేదు, పోతాను కూసుకున్నావు. నాకు పోయేదాడు ఏదో తెగదెంపులు అయిపోవాలా. తెగదెంపులు అంటే ఇప్పుడు దొంగని చేస్తావా? ఏంది ఏంది దొంగనే ఏది దొంగనే ఉంటే ఇప్పుడే దీంట్లోకి ఏదైనా వస్తువు పెట్టి ఫోన్ చేసి నీకు కింద కేసు పెట్టిస్తా. రెచ్చగొట్టుకోద్దు. నేను ఏం నీతో మాట్లాడేది అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు అంతే కదా, ఊర్లే బయటికి పంపిల్లా కానీ వెళ్ళి డ్రామాలు. ఇప్పుడు బయటికి పోతాను అంటే నువ్వు ఏదో లాభం లేని పోవు కదా. ఉండో నిజం ఉండు, బతుక్కునే పోతున్నావో నువ్వు యాడి బీహార్ పోతున్నావో ఏమి మొత్తం తెలియాల కదా. అదే నీ బుద్ధి చూడు. ఇన్ని రోజులకైనా పోలే చూడు. ఇప్పుడు వేడి పడింది చూడండి బాగా చూడండి. ఏమి లవ్ లెటరా? నీకు ఎవరిని అవసరంలే, నువ్వు మాట్లాడుతావన్నీ పెట్ట కింద. గానకరాలు చేయద్దు నువ్వు. డైమండ్ ఉంగరము, డైమండ్ ఉంగరము. అదే డైమండ్ ఉంగరమే. మళ్ళీ నీకు ఏమవుతుంది? అది నేను అడగల, నువ్వు కాదు. పోనీ ఎవరితో అడిగిల్లో వాళ్ళతో అడిగిద్దునా? నువ్వు అట్లా భయపడింది. నాకు సంబంధం లేదు, పెట్టుకోలే. బ్యాగ్ లో గట్టి పెట్టుకోలే నేను. ఆ పిల్ల దుబ్బు పట్ల దుబ్బపోయి కప్పు నాది కాదు. సరే సరే, నువ్వు ఏం మాట్లాడతావో మాట్లాడుకో. ఏమి డైమండ్ రింగ్ ఉందోటి, ఏమి ఏ సన్నోడు కాదు, ఏ సన్నోడు కాదు. బయటపడినాయి. ఇప్పుడు ఎట్లా తెలుసుకుందాము? ఒకటి నేను చెప్పేది చచ్చిపోయి పెట్టరా నాకే గొంతుగా ట్రైన్ కింద పడతారు అంటే ట్రైన్ కింద బతుకుంటాను అట్లా పని చేయనన్నా. బతుకుంటాను అట్లా పని చేయనన్నా. ఆడుకుంటావా? గుడి ముందర ఈ రెండు స్టేషన్ కాడ పోయి అప్పచెప్పేసి ఏం జరిగింది అయిన తర్వాత అమ్మాయి కొను ట్రైన్ లో కొట్టి చెప్పించారు. రైల్వే స్టేషన్ నేను చెప్తాను. అది అడుక్కునేది వాళ్ళ బట్టలు చించుకో, చించే బట్టలు అడుక్కునేవాడు. నువ్వు అడుక్కుంటాన్నావు, ఉంగరాలు తీసేసి బట్టలు చించేసి చెడ్డీతో నిలబడు. అవసరం ఆకలి అయినప్పుడు అవసరమైన అడుక్కొని తింటా. ఆగిలి కానప్పుడు దొంగతనాలు చేస్తావు, ఆగిలి కానప్పుడు దొంగతనాలు చేస్తావు. ఎవడు నా చరిత్ర
ఇవి ఎట్లా వచ్చినాయి? నీది ఎదుగుతే 3వ ఉంగరం కూడా వస్తుంది. నువ్వు చేద్దా నువ్వు మచ్చద్దా దాంట్లో 3వ ఉంగరం చూసుకోవస్తానే ఎట్లుందో చివరప్ప ఒకవేళ ఉంటే ఉంటే తల ఇంకా మళ్ళా చూద్దాంరా చూసుకోవాలా. నీ మళ్ళా ఇంకోటి మాట తప్పే వరాలు చేసావు అనుకోలే. ఇప్పుడు 2వ ఉంగరం వరకు ఊరికే ఉన్నా, నేను మళ్ళా 3వ ఉంగరం వరకు నాకు తెలుసు చూద్దాం. ఎవరు ఆ కవర్లు ఎవరు అవి? అవన్నీ ఎవరు సర్దుకోండేది? ఎవరు సర్దుకోండేది? ఆ కవర్లని ఎవరు సర్దుకోమన్నారు? ఆ పిల్లి ఫుడ్లే. పిల్లి ఫుడ్ మన ఏమే ఉంగరం ఉంటే నేను పోయేటప్పుడు నా 3 ఉంగరాలు మిస్ అయినాయి, 2 దొరికినాయి. అసలు బొంగరలేమవి గానాలు లేవో ఎప్పుడు నీకు చేతుకున్నాడు మళ్ళీ బ్యాగ్ కట్టేస్తాడు. పోనీ 2 కొట్టేసినావు, అది మీ అక్క ఇచ్చినది గుర్తుగా ఉండేది, అది కూడా కొట్టేసినావు అంటే నువ్వు ఒకటి. పోనీ 2 కొట్టేసినావు, అది మీ అక్క ఇచ్చినది గుర్తుగా ఉండేది, అది కూడా కొట్టేసినావు అంటే నువ్వు ఒకటి. అల్లల్లో నిజంగా బాధ తన్నుకొని వస్తాను. అల్లల్లో నిజంగా బాధ తన్నుకొని వస్తాను. అది దొంగ డ్రామా. నీ బుద్ధి నీకు తెలుసు. కళ్ళల్లో నీకు నీళ్లు కనపడలేదా? నీళ్ళు కనపడుతున్నాయా? నువ్వు బయట పంపిన ఆలోచనతో ఉండవు. నువ్వు ఎండకి ఎప్పుడు ఎండకి నీళ్ళు ఆరిపోతాయి మాత్రంగా. సరే సరే 3 ఉంగరాలు చెప్తావా? అది నాది కాదు, నీకు తీసుకోరా, నువ్వు చేయలే. సరేలే నేనే పెట్టాను, పంపించకూడదని ఉద్దేశంతో. అదే బుద్ధి తోడు ఇప్పుడు వేడబడతాను. ఎందుకు పోతా? పంప వద్దు నేను ఉంటాను. నాకు ఈ రామని వద్దు. ఏంటికి ఇస్తా? నాకు బాధ ఏంటికి? నువ్వు డెసిషన్ తీసుకున్నావా? డెసిషన్ తీసుకోవాలి. ఏంటంటే నీకు అడిగి ఓ మాట వేరే పిల్లని ఫోన్ చేద్దామని చూస్తా. అదే చూడు ఇప్పుడు భయపడి చూడు. నేను ఎప్పుడు పోతానా, వీడు ఎప్పుడు పోతాడా? పోయేది కన్ఫామ్ కదా? పోయేది కన్ఫామ్ కదా? పోయేది కన్ఫామ్ కదా? కన్ఫామే 100%. మళ్ళీ అదే నేను అడుగుతాను. ఒకవేళ కన్ఫర్మేషన్ అయితే పర్లే, నేనైతే ఉండరా అని ఆపిన. దొంగతనం నింద కూడా వేసినాను. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను నేను పల్లె నుంచి బయలుదేరింగా. ఆ పిల్లోడు లేడులేంగా. నీకేం తక్కువ ఉండదు చెప్తాడు. పొద్దున్న లేస్తానే 2 రకాల టిఫిన్, పాలు తాగు. ఏమే మధ్యాహ్నం నాన్ వెజ్ తింటావో వెజ్ తింటావో కూడా నీ ఇష్టము. నీకు ఇంకా కూడా చెప్తాడు రే, ఉత్త పుణ్యాలు బంగారు ఉంగరాలు ఇప్పిస్తా. మనకు మంచితనం ఉండేదే కాదు. లౌనిషం ఎవరు అడుగుతున్న పిల్ల, ఎవరు అడుగుతున్నా అక్కడికి వచ్చి ఎవర్రా? ఎవర్రా? చెప్పినావు కదా అడుక్కునే పోతానని. ఏంటికి వచ్చినావు లోపలికి? ఏమంగి తీసుకొని తక్కని బయలుదేరు, నాకు లేట్ చేయొద్దు. రే నీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా? మీ అక్క ఏం కావాలన్నా మీకు చేసి పెడుతుంది. నాన్ వెజ్ వారానికి 4 సార్లు 5 సార్లు 10 సార్లు హోటల్ నుంచి ఆర్డర్లు. 1 నిమిషం ఉండు, ఆ షర్ట్ పెట్టేసుకొని నేను వెళ్ళిపో. లేట్ చేయద్దు నాకు. ఏం చెప్పడాలో పోతా? ఏదేమన్నా ముహూర్తం ఉంటుంది ఎప్పుడైనా పోయేకి. ఇప్పుడు ఓ దరిద్రం బయటికి పోతే ఓ అదృష్టం లోపలికి అడుగు పెట్టి రెడీగా ఉంది. బయలుదేరింగా ఏదొస్తుంది? ఆటో బుకింగ్ చేసిన. ఆటో బుక్ చేసినావా? నేను ర్యాపిడో బుక్ చేస్తాను. ఆ రోడ్లోకి పో. మళ్ళా వస్తాడు. నీ నంబర్తో నీకులే. ఏమే నాకు అవసరం. ఇప్పుడు ఆటో ఏడొస్తుంది? బుకింగ్ చేస్తే వస్తుంది. ఎట్లా బుక్ చేసినావు నువ్వు? సెల్ లేకుండా? సెల్ లేకుండా వస్తుంది. యాడా? ఆటో కోసం బయట కాసుకోబోయ్, ఇంట్లో ఏం పని నీకు? ఉండు, నీ ఆటోకి లేట్ అవుతుంది. నీ ఫోన్ నుంచి ఏం మాట్లాడుతావు? ఇక్కడ వీడి శివగాని ఆడి ఇంటికాడ దింపోసు. మా కాడ వద్దులే, మేము ఆడపోగానే ఇప్పుడే. నువ్వు పోదురా, మళ్ళా వీడిని ఇట్లా దింపేసి పోరా. వద్దు ఇప్పుడు కాదు, మళ్ళీ సాయంత్రం పోతాను. రారా, ఆ పిల్లోడు వస్తున్నాడు, పోయి ఇంటికాడ దింపుతాడు. ఆటోలో దిగేసి ఏమన్నా చిల్లర కావాలని ఏమన్నా ఇస్తా. ఏమే
ఆ పిల్లోడు వస్తున్నాడని చెప్పి స్వీట్లు కూడా తెప్పించినాను నీకేమైనా ఒకటి ఇమ్మంటే ఇస్తా. మోతీచోరు పెద్ద చోరు నాడు బయటికి పోతున్నాడని చెప్పి మోతీచోరు తెప్పించిన పట్టు. ఇంటే తిను లేకపోతే వద్దుకో బయలుదేరి వాళ్ళు ఎక్కువసేపు ఉండకూడదు. చూడు బయలుదేరు, ఆ పిల్లోని వెల్కమ్ చేసేది ఉంది ఇంట్లోకి. కుడికాలు లోపల పెడతానే స్వీట్ తినిపించి ఇంట్లోకి పిలిచడమే. ఏమే కూర్చొని సినిమా చూసుకుంటా ఏమే తినాలి. బయలుదేరు. ఏ నిజం చెప్పు. సంతోషం ఉంది. నువ్వే బ్యాగ్ సర్దుకొని వచ్చింది, నువ్వే బ్యాగ్ సర్దుకున్నావు. నాకు తొక్క అవసరమే లేదు, పోతాను ఆటో బుక్ చేసినావు. ఇంకేం కాదు నీకు అసలు లేదు. ఆ షర్ట్ లోపల పెట్టుకో, మళ్ళీ ఇది పడిపోయింది అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తావు. లేట్ వద్దు నాకు. బయలుదేరు. సంవత్సరం కాదు 10 ఏళ్ళైనా కూడా బయలుదేరుతున్నాక ఫిక్స్ కాదు. ఆల్రెడీ వేరే పిల్లోడికి మాట ఇచ్చిన. పసికందం లేదు, కసికందం లేదు. నువ్వు తక్కన బయలుదేరితే ఆ పిల్లోడు లోపలికి వస్తాడు. మళ్ళీ ఆ పిల్లోడు వచ్చినాడు నువ్వు వాడు ఇద్దరు ఉంటే బాగుండదు. ఎవరో ఉండాల. ఎవరిని వాడెందుకు క్యాన్సిల్ చేస్తా మాట ఇచ్చినాక? ఇప్పుడు నీకు ప్రాబ్లం అయిపోతుంది కదా. నీ మీద దొంగతనాలు వేస్తున్నారు, నీకు సంపదలను చూస్తున్నారు. ఎప్పుడు పోయేది ఎండలున్నాయా? గొడుగు తీసుకో, రూమ్లో గొడుగు తీసుకోపో. ఆ కొత్త గొడుగు నువ్వే పెట్టుకోపో. గొడుగు తీసుకోపో. నీకు ఎండుంటే ఏం జాలి? జాలి లేదు, జాంగ్రీ లేదు. అర్థమైందా? నువ్వు ఫస్ట్ బయలుదేరుతావా బ్యాగ్ ఎత్తి బయటికి ఇసరమంటావా? నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినావు. నువ్వు ఫిక్స్ అయితే మామూలుగా ఉండదు కదా నీది. ఎప్పుడు వారం ఎందుకు? ఆ పిల్లోడు వచ్చినాడు బా, బండి వచ్చింది. బ్యాగ్ తీసుకొని పో. వచ్చినాడు పోరా. నా గురి పిల్లాడి చేయి తమాషలాడద్దు, నువ్వు పోతాన్నావు పో. పో అంటే వచ్చింది. ఏంది పోను? ఇప్పుడు ఏందో లోపలంతా మొత్తుకుంటూ కూర్చున్నావు. 96 చెప్తా. బయలుదేరుతావు నువ్వు. బిల్డప్ అంటే ఇప్పుడు నాకు బంగపోతారని. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? తిరగతి జరిగితే ఫస్ట్ బయటికి వెళ్ళిపో బ్యాగ్ తీసుకొని. ఏంటికి పోతానా? ఎట్లా పోతా? రావాలని ఉండాలని వచ్చినది. ఎట్లా పోతా? ఎందుకు సర్దుకున్నావు బట్టలు? నీకు భయపడతామని. ఎవరు భయపడిస్తావు? నేను భయపడిపోయినా పోను. పోరా అన్న. పిల్లోడు వచ్చినాడు బయట వెయిటింగ్. నిన్ను యాడ్ దింపాలి చెప్పు. వాడిని తిట్టాల్సిన అవసరం లేదు. వాడిని నేను పిలుస్తూ వచ్చినాడు. ఇప్పుడు నేను యాడ్ దింపాలి. నువ్వెందుకు నకరాలు చేస్తున్నావు? వాళ్ళే నిన్నేమన్నా ఏమైతే నీతో అంటే అర్థమైందా? నువ్వు పోతున్నావు. ఫస్ట్ బయలుదేరి. ఆ పిల్లోడు వేరే పిల్లోడు వస్తాడు. వాళ్ళని మేపు నీకేమి? వేరేవాడు వస్తున్నాడు. ఏమవసరం నా స్థానంలో నేనే ఉంటా. ఎవరిని రాని ఉండదు. నీ స్థానం ఏమి? రాజస్థానమా? రాజస్థానం ఏ స్థానం అయితేనేమే. నీకు ఇప్పుడు ఏమి ఎండ అన్నావు, ఎండ తగ్గినాక పో. ఊరోజులు పెడతాడు. ఎండ అన్నావు, ఎండ తగ్గినాక పో. నేను పోను ఈడే ఉంటాను. పోవు అంటే చంపేస్తా, విషయం పెట్టి చంపుతా. అట్లా చెప్పొద్దు, భయపడిద్దు నువ్వు. అర్థమైందా? దొంగతనాలు మిందేస్తా. వేసుకో కాల్చి చూపిస్తా. కానీ ఏం చూపిస్తావు? ఏం చూపిస్తావు? ఇప్పుడు పోతే నీకు మంచి జరుగుతుంది, లేదా నాలో రాక్షసుని చూస్తావు. చెప్పురా, గట్టిగా చెప్పు. నేను చెప్పింది ఫస్ట్ చెప్పినా. మాటిస్తే చచ్చిపోయేది వరకు ఉంటానని.
ఉంటా కానీ నేను బతకైనా ఈడే ఉంటాను ఫోన్ నేను ఒకసారి నమ్ము నేను ఫోన్కా అని చెప్తే పెట్టుకోండి ఎవరు ఎవరు పెట్టుకుంటారు ఎవరు నోర్లేస్తుంది ఆ దేవత నిన్ను ఇద్దరిని బయట దొబ్బుతా మీ ఇద్దరిని ఈ క్షణం దొబ్బు చూడలేమో ఏమవుతుందో ఈ కొంప కూడా లేపేస్తాను లేపేడు వేరే కొంప తీసుకుంటా నాకేం భయం ఉంది లేపేసి ఇద్దరు జైలుకోండి కొంపని నీ అక్క నిన్ను బయట నూకపోతే సాయంత్రం 5 గంటల లోపు ఏం భయం చేస్తున్నావా నువ్వు బయట పంపించే నా మీద వేసిన పర్లే జోలికి వచ్చే వరకు అనుకుంటే నువ్వు స్కెచ్ కాబట్టి ఏదైనా వేసుకో నేను చెప్పి నువ్వు బయటికి పంపించేదానికి వంక పెట్టుకొని బయటికి పోకోకుండా ఇప్పుడు మీ అక్కని ముందర పెట్టినావు ఏమైతే ఏం కాదు సరే మీ అక్కని బయట దుబ్బని నేను దుబ్బుతా బయట ఉంటే మీ అక్క వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకో అంత సీన్ సపోర్ట్ నేను పోగొట్టుకున్నావు నాకు ఎప్పుడు అర్హత పోగొట్టుకున్నావు నీ బొచ్చుల అర్హత ఇది రాని నువ్వు మైక్ గురించి ఎప్పుడు ఇచ్చాడు నాకి మైక్ గొడవలు పెడతాను ఉంటావు నిప్పురో వేస్తా ఇప్పుడు చూడు అటంపం వెళ్ళట్లు వెళ్తాది నీకు మీ అక్కకి దాన్ని బయట దొబ్బే రోజు నేను చెప్పిపోతే తమ్ముడు అక్క అది కడుపులో ఉంటుంది కడుపులో ఉంటుంది బంధం ఏమనుకోవట్లేదు అందం కాదు మందమైతానో నువ్వు అందం కాదు మందమైతానో నువ్వు ఈ మందాన్ని కరిగిస్తా అట్లాడి మాత్రం వేరవుతాడనుకుంటా లోపల వచ్చే వర్జన్ ఉంటుంది అసలు ఒరిజినల్ డ్రైవర్ ప్లేట్లో తినే పెట్టిపోతుంది తెలుసా మాట్లాడకపోయినా కూడా కూల్ డ్రింక్ పెట్టిపోయింది తెలుసా అదే వరకు నీ అన్నం తినప్పుడు తక్కువప్పుడు ఆ నీళ్ళు పెట్టి చెప్పొచ్చు నువ్వు పండుగ తిండే సంపల్ అనేది నీకు తెలుసా అది ఆడ తెలిసి నాకు తెలుసులే డ్రైవర్ మొగంతో మాట్లాడడం కానీ లోపల పో డ్రైవర్ మొగంతో మాట్లాడడం కానీ లోపల పో నీ ఎక్క వచ్చినాక నీకు ఎగ్గిచ్చి తన్నిచ్చి బయట పంపిపోతాడు అడుగు చూడుకో లోపలే పో లోపలికి వేస్తాపో పొగ పెడతాపో పొగ పెడతాపో నీకుంది లేరా చూద్దాం ఏ సిలిండర్ ఓపెన్ చేసి కింద పైప్ పెడతా బయట గడి పెట్టి సిలిండర్ ఓపెన్ చేసి కింద పైప్ పెడతా బయట గడి పెట్టి కర్రా సిలిండర్ చూడు ఇక్కడ చూడు సిలిండర్ ఇక్కడికి వచ్చి పైప్ కింద పెట్టి గడి పెడతా అదే చేసుకునే అదే చేసుకుంటున్నా వెళ్ళిపోవడం లోపల ఉంటావు నువ్వు సిలిండర్ పెట్టి గ్యాస్ పెట్టేది లోపల రూమ్ లేకే పో వాయిల్ వేసుకో మొగోలు లెక్క మళ్ళీ ఇప్పుడు అది వేసుకో అదే వేసుకో ఉన్నాయి నీ తన్ని తెలివితే ఎట్లున్నాయి పో ఆడ స్విగ్గీ వాడ బిర్యానీ చేస్తా అన్నాడు ఆ రోడ్లోకి వచ్చినట్లున్నాడే రోడ్లోకి మటన్ బిర్యానీ వాడు పెట్టాను అట్లే నువ్వే అడిగి సిగ్గులేనాడు లే నీకు కాదురా పెట్టింది లే ఇప్పుడు పెద్ద పెద్ద కూతలు వేసిపోతాను చూడు తెచ్చేకి డే ఏం మంచిరా నువ్వు